హాయ్ ఫ్రెండ్స్, కేసనపల్లి సత్తమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చామండి. టెంపుల్ చుట్టూ ఇలా జీడి తోటలు అయితే ఉంటాయండి. మా ఊరు దగ్గరలోని సత్తమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. ఇలా జీడి తోటలోకి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసామండి నేను మా పిల్లలు. సత్తమ్మ తల్లి అమ్మవారండి, తాడి చెట్టు దేవతగా వెలిచారండి. చాలా ఫన్నీగా ఉంటుందండి వీడియో మొత్తం, స్కిప్ చేయకుండా చూడండి. ఇక జీడి తోటలండి. ఈ జీడి పళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. జీడి పండు అండి, ఇది జీడి పండు, ఇది గింజ. ఇంత పెద్ద తోటలో కూడా ఒకే ఒక్క పండు లక్కీగా దొరికిందండి. అదే అదృష్టం అనుకోవాలి. ఇంటికి వచ్చాక మా అబ్బాయి ఒక పండు నేనే తినేసానని ఏడ్చేసాడు. మా ఇంటి వెనుకున్న తోటలోకి అయితే వెళ్ళాం. ఇంకొక 3 పళ్ళు దొరికాయి. ఇది అనాస్ ఫ్రూట్, పైనాపిల్ ఫ్రూట్. మ్యాంగో ట్రీ ఎంత పెద్దది చూడండి. మ్యాంగో ట్రీ కాయలు లేవు. బాగుతా చూసేద్దాం. ఇదిగో తీసుకోండి. అయ్యో పడిపోయిందా? తీసుకో ఇది కేసనపల్లి, కేసనపల్లి జీడి పండు బాగుందా? జీడి పండు, ఇది జీడి గింజ, లోపల జీడిపప్పు ఉంటుంది. స్వీట్గా ఉందా? తీగా ఉందా? చాలా బాగుందా? సూపర్ 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 ఉంది. ఇంకా ఉన్నాయేమి చూద్దాం, ఇంకా ఉన్నాయి చూద్దాం. సూపర్.
జీడి గింజలు ఇలా ఉంటాయండి, ఇలా కొయ్యాలి. పచ్చిపప్పు ఉంటుంది జీడిపప్పు, ఇది కర్రీస్లో వేసి వండుకుంటే చాలా బాగుంటుంది, చికెన్లో కానీ మటన్లో కానీ. ఈ విధంగా ముగ్గుని చేతికి రుద్దుకుని ఇప్పుడు పట్టుకోవడానికి గ్రిప్ దొరుకుతుంది, లేదంటే జారిపోతుంది, కొయ్యలేము. పప్పు పైన లేయర్ ఉంటుంది, అది వేడి నీటిలో వేస్తే ఈజీగా వస్తుంది, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుని మర్నాడు తీస్తే ఈజీగా వస్తుంది. ఇవి ఒక్క గింజ ₹1 ఉండేది, ఇప్పుడు ₹1.50 ₹2 అలా తీసుకుంటున్నారు. ఈ జీడి గింజల గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.